చేయుత పథకం కింద చెప్పిన వాటిని కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు, కానీ మీరు చెప్పారు గొప్పగా. ఒక్కరికి ఇవాళ ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్, టెంపరీ, అడహాకు రకరకాల ఉద్యోగస్తున్నారు. కొద్ది మందికి నెల రోజున ఫస్ట్ రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జీతాలు ఇవ్వగానే మొత్తం కూడా వాళ్ళు కూడా మొదటిసారి జీతం వచ్చినట్టు ఆ పేపర్లలో అక్కడిక్కడ చెప్తే మీరు మొత్తం వైరల్ చేసి ప్రచారం పటాటోపం చేస్తున్నారు. దయచేసి వాళ్ళే కాదు, అవుట్ సోర్సింగ్ కానీ, టెంపరీ కానీ, అడాక్ కానీ రకరకాల ఉద్యోగస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మొదటి రోజే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. మీరు ఏదైతే చెప్పినరో ఇవాళ చేయుత పథకం కింద 4000 పింఛన్ తర్వాత ఇవ్వచ్చు. మీరు చెప్పిన ప్రకారం 6 నెలల్లో 100 రోజులు ఇవ్వచ్చు. కానీ గత నెలలో వాళ్ళందరికీ చాలా మందికి ఈ 2000 46 లక్షల మందికి అనాథలకు ఆర్తాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక మంది బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులకు కావచ్చు 46 లక్షల మందికి ఇస్తే వాళ్ళందరికీ నెల జీతం రావట్లే. ఆ 2000 ఇచ్చేది దాని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కనీసం ప్రతి నెల మేము ఎట్లయితే ఇచ్చినో మీరు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ అందరికీ ఒకటే, మీరు ఇంతకుముందు మాట్లాడారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే. కేంద్రం చిల్లి గవ్వ మొన్న బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యలే. ఒక్క మంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. అదేవిధంగా పన్నుల వాటాలు న్యాయంగా రావాల్సిన గురించి మాట్లాడలే, గ్రాంట్ల విషయం మాట్లాడలే. కానీ మన పక్కన మన సర్కారే, కర్ణాటక కాంగ్రెస్ సర్కార్, ఇవాళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మొత్తం మంత్రి మండలి పోయి అక్కడ ధర్నా చేస్తున్నది. ఆ పక్కనున్న కిందనే ఉన్న కేరళ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ పోయి ధర్నా చేస్తున్నారు. మరి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇలా కాంగ్రెస్ వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైనరా, లోపాయికారి ఒప్పందం అవుతుందా, ఎందుకు మాట్లాడలే? ఒక్క పైసా కూడా నీకు చిల్లిగా వేయకపోతే అన్యాయం జరుగుతుంటే మీరందరూ మాట్లాడలే. మీరు ఉన్నట్లయితే మీతో పాటు మేము కూడా కలుస్తాం, ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్తాం. మీకు నిజాయితీ ఉన్నట్లయితే మన పైసలు న్యాయబద్ధంగా అక్కడి నుంచి రావాల్సిన వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, వాళ్ళ దగ్గర నుంచి మన వాటిని రావాలి. దాన్ని మీరు లోపాయికారి ఒప్పందం చేసుకుంటే మాత్రం తెలంగాణ సమాజం సహించదు, అది ఎవరైనా కూడా సహించదు. అదేవిధంగా ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతూ ఈ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, ఇవాళ ఎవరిచ్చిండ్రు స్వాతంత్రం తెలంగాణకు ఇచ్చింది మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, లేకపోతే సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు చెప్పారు. వాస్తవం చెప్తాం, వాస్తవం ఏంటి? ఒకవేళ అదే వాస్తవం అయితే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చి ఉండాల్సి ఉండే? 1956లోనే కల్పకపోయి ఉండాల్సి ఉండే. 1969లో 369 మంది చంపకపోయి ఉండాల్సి ఉండే. 2004లో కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టి మీరు మేము పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజున 2009లో చిదంబరం గారు చెప్పినట్లయితే ఆనాడు ఇచ్చిండే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ 2001 నుంచి 2014 తర్వాత పోరాటం చేసి అందరితోని జై తెలంగాణ అనిపించి జేఏసీ చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఇవాళ ఒక అనివార్యత కల్పించి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఇవ్వలే, తెలంగాణను తెచ్చుకున్నాం. అదేవిధంగా మీరన్నారు ఒకవేళ స్వతంత్రం ఇచ్చింది ఏమని చెప్తున్నారు? స్వతంత్రం ఇచ్చింది ఇలా బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇయ్యలే. ఆనాడు నాయకులు, ఆనాడు వ్యక్తులు, ఆనాడు పార్టీలు ఇవాళ మొత్తం కూడా బ్రిటిష్ మీద పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పేసి మీరు ఒప్పుకుంటే ఇవాళ కూడా కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటాం. అంతే తప్ప ఇవాళ అందులో ఎంతైతే ఉందో ఇదే అంతే. బ్రిటిష్ దగ్గర నుంచి వెళ్ళి స్వతంత్రాన్ని ఎట్లయితే ఆనాడున కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములే, నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు అందరు భాగస్వాములే. అది వాస్తవం అయితే ఇవాళ ఈ పోరాటం చేసి తెచ్చిన కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చింది తప్ప మరొకరు కాదు.